హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడుదలైన ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇది మీకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 2వ తారీఖు నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఏప్రిల్ 22వ తారీఖు లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి మీకు 1/4/2019 నాటికి మినిమం 21, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి +3 అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 8th జూన్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అనేది మీకు జూలై 20th కండక్ట్ చేస్తారు. సో ఇతర వివరాలకు వెళ్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో మనకి ఎస్సీకి 300, ఎస్టీకి 150, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 540, ఈడబ్ల్యూఎస్కి 200, జనరల్లో 810, టోటల్గా 2000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూలో ఎల్డీ కేటగిరీలో 20, విఐ కేటగిరీలో 20, హెచ్ఏ కేటగిరీలో 73, డిఎన్ఈ కేటగిరీలో 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు మినిమం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే మీకు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్, క్వాంటివ్, రీజనింగ్ అనేది ఉంటాయి. 30, 35 టోటల్ 100 మార్క్స్కి. ఇండివిజువల్ టైం 20 minutes అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో మీకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టోటల్గా 155 టోటల్ క్వశ్చన్స్కి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా ఇండివిజువల్ టైం ఉంటుంది. నెక్స్ట్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ కాకుండా డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి ₹125, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి ₹750 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంది. మీకు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ వాళ్ళకి 7, ఓబీసీకి 7, ఓబీసీ పీడబ్ల్యూకి 7 ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏపీలో అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కల్లూరు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. మెయిన్స్కి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం సెంటర్స్ ఉన్నాయి. మనకి తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అలాగే మెయిన్స్కి హైదరాబాద్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి. ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. మీకు పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా A to Z డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇది మనకి SBI నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.